హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలామందికి ఫేవరెట్ రెసిపీ పెరుగు వడలు చేయబోతున్నానండి. వీటినే చాలామంది మజ్జిగ గారెలు, ఆవడలు అని కూడా అంటారనమాట. నేను చేసే విధంగా నేను ఎప్పుడూ చేసుకునేటట్టుగా అయితే నేను ఈ రెసిపీ చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే పెరుగు తోడు పెట్టేసుకున్నాను. ఈ పెరుగుని అయితే ఒక బౌల్లో వేసుకొని విస్కర్తో గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పెరుగుని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి పోపు గిన్నె పెట్టేసుకొని పోపు అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని దీంట్లోనే చిటికెడు పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో ఇది తిరగపోతే వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకొని మనము ఈ పెరుగు పులుసుని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మినపప్పు నానబెట్టేసుకొని ఆ మినపప్పుని ఇలాగా గారెలకు ఏ విధంగా మనం రుబ్బుకుంటామో ఆ విధంగా మనము పిండి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే గారెలు అయితే వేసేసుకుందాము. గారెలు అయితే నేను వేస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే ఇలా చేతితో వేసుకోవచ్చు పేపర్లతోనే, అది కాకుండా సింపుల్గాని నాకు నేర్పించింది అనమాట. నేను ట్రై చేశాను కానీ నాకైతే సరిగా రాలేదు. చాలా భయం వేసింది అనమాట, ఆయిల్ ఎక్కడ తూలిపోద్దో అని చెప్పి. ఆయిల్తో మనం ఎక్కువగా ఆటలు ఆడకూడదు కదా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను ఇంకా ట్రై చేయలేదు. నాకు వచ్చిన పద్ధతిలోనే నేనైతే గారెలు వేసేసుకున్నాను అనమాట. నాకైతే సరిగా రాలేదు ఇలా చేతితో. ఏదైనా మనకి ఎలాగొచ్చో అలా వేస్తేనే బెటర్ అనిపించింది. ఆయిల్ దగ్గర మనం ఎక్కువ రిస్క్ చేయకూడదు కదా. అది కూడా ఈజీగానే ఉంది కానీ బాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. అది కూడా నేర్చుకుంటాను. మొత్తానికైతే గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. మా ఆయనకి పెరుగు వడలు అంటే చాలా ఇష్టము. ఆయన కోసమే నేను ఇది బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వేడివేడి గారెలను తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పెరుగు పులుసులో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా మునిగేలాగా వీటిని మనం కలుపుకోవాలి. తక్కినవి కూడా వేసేసుకొని ఇందులో నేను మిక్స్ చేస్తాను. వీటిని ఒక 2 hours అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ వడలు పెరుగుని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడైతే ఈ పెరుగు వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక టేస్ట్ చేసేయడమే. మా హస్బెండ్కి పట్టుకెళ్ళి ఇచ్చాను. చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.